రహస్య ప్రేమికుడు పార్ట్ 14. కావ్యకి అర్ధరాత్రి 2 గంటలకు తెలియని కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. నిద్రమత్తులో నంబర్ సరిగ్గా చూసుకోకుండా హలో అని మాట్లాడింది. ఎవరు ఎవరు అని అడిగింది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. కోపం వచ్చి కాల్ కట్ చేసింది. మళ్ళీ కొంతసేపటికి మొబైల్ రింగ్ అయింది. కావ్య నిద్ర లేవలేదు. ఉదయం నిద్రలేచి మొబైల్ చూసుకుంది. ఈ నంబర్ ఎవరిది, కొత్తగా ఉంది. ఆఫీస్కి వెళ్ళాక చూద్దాం అనుకుని రెడీ అయి బయటికి వచ్చేసరికి రమేష్ రెడీగా ఉన్నాడు. ఏంటి బావా, వర్క్ లేదా? నో, నిన్ను చూసుకోవడమే నా పని అన్నాడు. కావ్య, టిఫిన్ చేసావా? హా బావా. మరి నువ్వు? నేను తినలేదే. టిఫిన్ చేసి వెళ్దాం ప్లీజ్ అన్నాడు. బావా, అంతలా బ్రతిమిలాడకు, వెళదాం ఓకే. నిన్ను ఒకటి అడగనా? ఏంటి బావా? నిన్న ఏదో చెప్పాలి అన్నావు, ఏంటి చెప్పు అనగానే కావ్య కంగారుగా అది అది అంటూ ఉండగా రెస్టారెంట్ వచ్చేసింది. సరే పద, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. కావ్యని గమనిస్తున్నాడు. వణుకుతూ బాగా టెన్షన్ పడుతుంది. కావ్య కూల్. ఏమైంది? నథింగ్ బావా, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని గబగబా నడుచుకుంటూ వెళ్ళింది. ఇంతలో బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది కావ్యకి. అసలే బావకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. మధ్యలో ఈ కొత్త నెంబర్ ఏంటి నిన్నటి నుండి అని తల పట్టుకుంది. నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని బయటకు వచ్చింది. కావ్య, ఏదైనా ప్రాబ్లమా? నో బావా. టిఫిన్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి బేరర్ వెళ్ళిపోయాడు. ఇద్దరూ టిఫిన్ ఫినిష్ చేసి బిల్ పే చేసి వస్తుంటే బావా, నాకు ఐస్ క్రీమ్ కావాలి అనగానే తీసుకొచ్చి ఇచ్చాడు. కార్ స్టార్ట్ చేశాడు. కావ్య, ఆఫీస్కి లీవ్ పెట్టవే. కుదరదు బావా, నిన్ననే న్యూ ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది. ఓకే, ఈవినింగ్ త్వరగా కంప్లీట్ చేసి రెడీగా ఉండు అని ఆఫీస్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. ఇంతలో మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి గట్టిగా వార్నింగ్ ఇద్దాం అనుకుని కాల్ లిఫ్ట్ చేసి ర్యాష్గా హలో అంది. ఎవరండి? నిన్నటి నుండి ఏంటి? అసలు కాల్ చేసి కట్ చేస్తారు. మిడ్ నైట్ కాల్ చేశారు. ఎవరు మీరు? ఇలా మళ్ళీ నాకు కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని దురుసుగా సమాధానం చెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయింది. లాస్య పలకరించిన మొహం కూడా చూడకుండా క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. అసలు న్యూ నెంబర్ ఎవరిది? రోషన్ కావ్యని అర్జెంటుగా తన ఛాంబర్కు రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు. వీడేంటి, ఇప్పుడేగా నేను వచ్చింది అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. మనం అర్జెంటుగా సైట్ చూడ్డానికి వెళ్ళాలి అంటాడు. అదేంటి సార్, గగన్ గారు మీరేగా వెళ్ళేది, నన్ను రమ్మంటున్నారు కొత్తగా? నిన్ను తీసుకువెళ్ళమని బాస్ చెప్పారు అనేసరికి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కారు ఎక్కుతుంది. రోషన్ మాత్రం మాట్లాడిస్తూనే ఉన్నాడు. గగన్ చాలా గ్యాంబ్లింగ్ చేశాడంట. బాస్ కాల్ చేసి చెప్పారు. వాడిని వర్క్ నుండి తీసేయడానికి కుదరదు అని ఫీల్ అయ్యారు. ఎందుకు సార్? గగన్ బాస్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు. నిజమా? నాకు నిన్ననే తెలిసింది. ఓకే సార్. కావ్య, నీతో ఒకటి చెప్పొచ్చా? చెప్పండి సార్. ఐ లవ్ యూ కావ్య. ఏంటి అని గట్టిగా అరిచింది. ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి లవ్ చేస్తున్నాను. నిన్ననే నీ విషయంలో ఏం జరిగిందో తెలిసింది. వాట్? ఎస్ కావ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నన్ను అర్థం చేసుకో. నీకిష్టమైతే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటా, లేదు అంటే నీ జ్ఞాపకాలతో గడిపేస్తూ ఉంటా అని ఫిలాసఫీ మాట్లాడను. పెళ్లి జరగకపోయినా నా కెరియర్ని నాశనం చేసుకోను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. కావ్య, ఒకటి గుర్తుంచుకో, సొసైటీ అనేది చెప్పుకోవడానికి మాత్రమే.
మన జీవితం అనేది ఒకరు శాసించేది కాదు. సైట్ దగ్గరికి వచ్చారు. రోషన్ వర్క్లో ఉంటే ఇంకేం పట్టించుకోడు. మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నారు ఆఫీస్కి. ఇంతలో బాస్ కాల్ చేశాడు. వాట్ రోషన్? నథింగ్ సార్, ఎవ్రీథింగ్ ఫైన్. సైట్కి సంబంధించి కరెక్ట్గా ఉంది సార్. ఓకే రోషన్, నువ్వు కావ్య చూసుకోండి. ఇట్స్ ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు. రెస్టారెంట్లో లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. కావ్య ఫాస్ట్గా కంప్లీట్ చెయ్యి అని చెప్పి ఫైల్ చేతిలో పెట్టి తన ఛాంబర్కు వెళ్ళిపోయాడు. రికార్డ్స్ చెక్ చేస్తున్నాడు. కావ్య కూడా బిజీగా వర్క్ చేస్తుంది. టైం చూసుకోలేదు. లాస్య కూడా బిజీగా ఉండడం వల్ల కావ్యతో మాట్లాడడం కుదరలేదు. రమేష్ ఆఫీస్ బయట నుండి కాల్ చేస్తున్నాడు. కావ్య చూసుకోలేదు. ఇంతలో గగన్ బయటికి రావడం చూశాడు రమేష్. ఎవరండి మీరు? ఐఎమ్ రమేష్, నేను కావ్య వాళ్ళ బావ అనగానే, సారీ అండి, నాకు తెలీదు. ఇట్స్ ఓకే. కావ్య రావడం లేదు ఇంత టైం అయినా అనగానే, నేను చూస్తాను, మీరు రండి అని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇంతలో కావ్య దగ్గరికి రోషన్ వచ్చి, గుడ్ కావ్య, పర్ఫెక్ట్గా చేసావు. ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఓకే అయింది. ప్రాజెక్ట్ కూడా ఓకే చెప్పారు. కంగ్రాట్స్ సార్. ఓకే, టుమారో షార్ప్ 7కి ఆఫీస్కి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రమేష్ మొత్తం విన్నాడు. హే కావ్య, వెళదామా? నువ్వెప్పుడొచ్చావు బావా? నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేని బిజీలో ఉన్నప్పుడు. సారీ బావా, నీ వర్క్ ప్రెజర్ నాకు అర్థమైంది, కానీ వెళదాం పద. వెళుతూ ఉన్నప్పుడు స్టెప్స్ మీద కాల్ స్లిప్ అయితే పడబోతుంటే గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్నది రమేష్ కాదు, రోషన్. కావ్య జాగ్రత్త, చూసుకోవాలిగా. రమేష్ కింద పడ్డాడు. రోషన్ కావ్య దగ్గరికి వచ్చే ఫోర్స్లో రమేష్ని గమనించలేదు. బావా అని కావ్య అనేసరికి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రమేష్ ఆలోచిస్తున్నాడు. వీడెవడు మా ఇద్దరికి మధ్య? బావా అని పిలిచేసరికి, హా కావ్య చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు బావా? మా ప్రాజెక్ట్ మేనేజర్ రోషన్ అంటుంది. ఓకే కావ్య, నీకు ఒక సర్ప్రైజ్. రమేష్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అత్తయ్య, మామయ్య ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి, మీరెప్పుడొచ్చారు? ఈరోజు సాయంత్రం వచ్చాంరా. సరే, ఫ్రెష్ అయి రండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తా అని కిచెన్లోకి వెళుతుంది. రమేష్ పేరెంట్స్ భారతి, వినోద్. భారతి కావ్యకి ఇష్టమైన వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, రమేష్ కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. భారతి, హెల్ప్ చేయనా అంటూ వినోద్ కిచెన్లోకి వెళతాడు. ఏం అవసరం లేదు, కానీ మీరు పిల్లలతో మాట్లాడండి. సరే సరే అని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు. ఈలోపు రమేష్ వచ్చి, హాయ్ డాడ్, ఏంటి విషయాలు? నువ్వే చెప్పాలి రమేష్ అనగానే, డాడీ నీకు ఒక విషయం చెప్పాలి, పరిష్కారం నువ్వే చూపించాలి అంటాడు. ఏంటో చెప్పరా? ఇక్కడ కాదు డాడీ, అలా బయటికి వెళదాం. సరే పద అని వెళుతూ, భారతి ఇప్పుడే వస్తాం. సరే అండి. ఇద్దరూ కారులో సందు చివరి దగ్గరికి వెళతారు. ఏంటిరా చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు డాడీ. నాన్న దగ్గర చెప్పలేకపోవడం ఏంటి? కొంపతీసి కావ్యని కాదు అని ఇంకెవరినైనా ప్రేమించావా? అబ్బా చెప్పేది విను డాడీ అని కావ్య జీవితంలో జరిగింది చెప్తాడు. వినోద్కి చాలా కోపం వస్తుంది కావ్య మీద. కానీ కావ్య తప్పు లేదు అని తెలుసు కనుక, రమేష్, ఇప్పటికీ కావ్య మీద నీ ప్రేమ అభిప్రాయం అలాగే ఉందా? అది ఎప్పటికీ మారదు డాడీ. సరే, నువ్వే కావ్యకి అండగా నిలబడి మొత్తం చూసుకో. సరే పద, లేట్ అయితే ఇంట్లో కంగారు పడతారు. ఇక్కడ కావ్య కూడా భారతికి జరిగింది చెప్తుంది. కావ్య, జరిగింది ఒక పీడకల అనుకో, అంతేకాని బావకి చెప్పకు. నాకు మాట ఇవ్వు. అదే టైంకి రమేష్ వాళ్ళు వస్తారు. ఏంటి అత్తాకోడళ్ళు ఊసిలేనా? వడ్డించేదేమైనా ఉందా? ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ సర్ది ఉంచుతారు. మీరు రావడమే లేట్, మేమన్నీ రెడీ చేశాం. ఓకే రండి, తిందామని వడ్డిస్తుంది అందరికీ. భారతి, నువ్వు కూడా కూర్చో
అందరం ఒకేసారి తిందాం. చాలా రోజులైంది అనుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి రమేష్, వినోద్ వెళ్ళి పడుకుంటారు. కిచెన్లో క్లీనింగ్ మొత్తం అయిన తర్వాత కావ్య, భారతి వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటారు. కావ్యకి ఎంతసేపటికి నిద్ర పట్టక బయట హాల్లోకి వచ్చి కూర్చొని బుక్ చదువుతూ సోఫాలో నిద్రపోతుంది. మధ్యరాత్రి రమేష్ వాటర్ కోసం కిచెన్లోకి వెళుతూ సోఫా వైపు చూసి ఇదేంటి ఇక్కడ నిద్రపోయింది? కావ్య కాళ్ళ దగ్గర కూర్చుని పిచ్చిపిల్ల, నువ్వేం చెప్పాలి అనుకున్నావో అది నాకు తెలుసు. నీకు తెలియకుండానే నేను నిన్ను ఫాలో అవుతూ కాపాడుకుంటూనే ఉన్నాను. నిన్ను ఎప్పుడు నీడలా వెంటాడుతూనే నిన్ను రహస్యంగా చూసుకుంటున్నా. నేను ఫారెన్లో ఉన్నట్టు అందరినీ నమ్మించాను. నేను అక్కడ లేను. నా ఫ్రెండ్ అక్కడ ఉంటున్నాడు. ఆకాష్ బర్త్డే పార్టీ రోజు నాకు తీవ్రమైన జ్వరం వచ్చి నేను రాకపోవడం వల్ల ఇంత జరిగింది. నేను ఇండియాలో ఉంటున్న విషయం మీ అమ్మా నాన్నకి తెలుసు. వాళ్ళ ఫుల్ సపోర్ట్తోనే నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. త్వరలోనే నా పేరెంట్స్కి నిజం చెప్తాను అని మనసులో అనుకుంటూ నిద్రపోయాడు. రమేష్ బెంగళూరులో లగ్జరీ విల్లా కట్టించాడు బిజినెస్లో వచ్చిన లాభాలతో. ఎందుకు అంటే అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉండాలి అనేది రమేష్ కోరిక. ఇక్కడ గగన్ కావ్యని మళ్ళీ ఎలా తనివి తీరా అనుభవించాలి అని ఆలోచిస్తూ ఉండగా రోషన్ కాల్ చేసి అర్జెంటుగా సైట్ దగ్గరికి రమ్మని కాల్ కట్ చేశాడు. ఇదేంటి రోషన్ ఇప్పుడు పిలుస్తున్నాడు? రాత్రి 10 అయితే? సరేలే వెళదాం, నాకు దగ్గరే అని బయలుదేరి వెళ్ళేసరికి రోషన్ మరియు బాస్ ఉన్నారు. ఎందుకు ఇదంతా చేసావు నువ్వు? నేనేం చేశాను సార్? నువ్వు సైట్ విషయంలో చేసిన వ్యవహారం గురించి నేను మాట్లాడను. కావాలంటే ఇంకొక సైట్ తీసుకుని దానిలో నాకు కావలసిన రిసార్ట్ కట్టిస్తాను. కావ్య విషయం నేను మాట్లాడేది. గొడవ పడుతూ ఉండగా ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. ఒక ఇనపరాడ్ గగన్ తలకి బలంగా గట్టిగా తగిలింది. చుట్టుప్రక్కల చూశారు, ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే గగన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిఐ రంజిత్కి విషయం చెప్పారు. ఓకే, ఇప్పుడే వస్తున్నా అని హాస్పిటల్కి వచ్చాడు. జరిగింది చెప్పారు. ఓకే, నేను చూసుకుంటాను అని రంజిత్ వెళ్ళిపోయాడు. ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ వెళుతున్నాడు. ఇక్కడ కావ్యకి కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. సమస్య ఈ రోజుతో తీరిపోయింది అంటాడు. హలో హలో అంటూనే ఉంది. కాల్ కట్ అయిపోయింది. అసలు ఎవరు నాకు కాల్ చేసేది? వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంది. గగన్ బ్రతుకుతాడా లేక చనిపోతాడా? ఇంకా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.